షర్మిల అన్నట్లు ఆయన అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు అనేది వ్యాలిడ్ పొలిటికల్ క్రిటిసిజం. అసెంబ్లీకి రావాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ ద మీడియా అసెంబ్లీ కాదు కదా అన్నాడు. ఇది నేను కూడా 3 రోజుల కిందనే అన్నాడు, అసెంబ్లీకి పోకుండా మీడియా ముందుకు వస్తే ఎలా అని. సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది ఒక శాసనసభ్యుడిగా ముందు, ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా 2. ఈ పాత్ర నేను పోషించాల్సింది. శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షానికి నాయకుడిగా రావాల్సిందే. దానికి ఇఫ్స్ అండ్ బట్స్ కండిషన్ షరతులు వర్తిస్తాయి. నాకు ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే రాను అనే షరతులు వర్తించవు, కండిషన్స్ అప్లై అని ఉండవు. సో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా తన పాత్ర నిర్వహించాలి. తన నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలి.